నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. బులెటిన్లో డీటెయిల్స్లోకి వెళ్తే బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయం జాగృతి విజయంగా పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీకి వెళ్లి బీజేపీ కాంగ్రెస్ మోసాలను ఎండగట్టామని, రైల్ రోకో అంటూ పిలుపునిచ్చామని చెప్పారు. జాగృతి ఒత్తిడితో ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో ఆర్డినెన్స్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రస్తుతానికి ఈ నెల 17న చేపట్టాల్సిన రైల్ రోకోను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన కవిత, ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం లభించకపోతే మళ్లీ ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. మరి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ యొక్క మోసాలను ఎండగడుతూ తక్షణమే 2 మార్గాల్లో ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. ఒకటి, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకురావాలి, లేదా మేము కేటగారికల్గా ఢిల్లీలో డిమాండ్ చేయడం అయింది. లేదంటే రైల్ రోకో చేస్తాం, డక్కన్ నుంచి ఢిల్లీ వరకు ట్రైన్ పోకుండా చేస్తామని కూడా ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. తదనంతరం జరిగినటువంటి పరిణామంలో మరి నిన్న క్యాబినెట్లో ఒక డెసిషన్ వచ్చింది. మేము ఆర్డినెన్స్ పెడతా ఉన్నాము. ఆ ఆర్డినెన్స్ పెట్టి 42% ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్యాబినెట్ తర్వాత చెప్పడం జరిగింది. ఇదొక ముందడుగుగా మేము భావిస్తూ ఉన్నాము. ఇది ఖచ్చితంగా తెలంగాణ బీసీ బిడ్డల విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. ప్రజా ఉద్యమాల ద్వారానే ఒత్తిడి పెంచాలని మాలాంటి సంస్థలం మేమందరం కూడా మరి ఒత్తిడి పెంచుతున్నటువంటి క్రమంలో నిన్నటి ప్రకటన ఖచ్చితంగా ఒక విజయంగానే మేము భావిస్తున్నాము. అందుకోసమే ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పినారు కాబట్టి మేము తలపెట్టినటువంటి రైల్ రోకోను కూడా నిరవధికంగా మేము వాయిదా వేస్తూ ఉన్నాము. ఒకవేళ ఆర్డినెన్స్ మీద గవర్నర్ గారు సంతకం పెట్టకపోతే, మీ అందరికీ తెలుసు, జాగృతి అయినా యునైటెడ్ పూలే ఫ్రంట్ అయినా ఉద్యమాలకు ముందు వరుసలో ఉండేటటువంటి సంస్థలు మళ్ళీ ముందుకొచ్చి ఖచ్చితంగా ప్రజల మద్దతుతోని రైలును స్తంభింపజేస్తాం, బస్సులు స్తంభింపజేస్తాం, అల్టిమేట్గా బీసీల హక్కులు సాధించే వరకు కూడా కొట్లాడతాం.